ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ని మనం బాగా పెంచాలంటే, భూమిలోకి తీసుకురావాలంటే రిలాక్సేషన్స్ తీసుకొచ్చారు. అరే రియల్ ఎస్టేట్ భూమిలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది, ప్రాపర్టీ ట్యాక్స్ వస్తుంది. అది కట్టిన తర్వాత కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కడుతూ ఉండాలి ఇల్లున్న వాళ్ళు. వినియోగదారుడికి కొనుగోలు శక్తి లేనప్పుడు, ఒక ఏరియాలో ఇల్లులు కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ప్రభుత్వాలు ఇంటర్ఫీర్ అయ్యి రియల్ ఎస్టేట్ రంగాన్ని కాపాడటానికి మీరు కృత్రిమ భూమి క్రియేట్ చేస్తే అది భారం ఎవరి మీద పడుతుంది? ప్రజలకు ఇల్లు కావాలనుకుంటే వాళ్ళే కొనుక్కుంటారు కదా. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే మీకు వచ్చేది ఆఫ్టర్ ఆల్ ట్యాక్స్. ఎస్టేట్ బ్రోకర్స్, రియల్ ఎస్టేట్ మిడిల్ మెన్ వీళ్ళందరూ కమిషన్లు తీసుకొని చిన్న స్థలం కొనుక్కోవడానికి ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడు ఇల్లు కూడా కొనుక్కోలేనటువంటి రేట్లు పెట్టేస్తున్నారు రియల్ ఎస్టేట్ లో. రియల్ ఎస్టేట్ అనేది ఏమైనా సోషల్ సర్వీస్ కాదు కదా. రియల్ ఎస్టేట్ ఈజ్ బిజినెస్. వాళ్ళకి లాభాలు రావాలి. ₹1,00,00,000 పెట్టి నేను ల్యాండ్ కట్టి ఒక బిల్డింగ్ కడితే దాన్ని 2 కోట్లకి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు. వ్యాపారస్తుడు పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రిలాక్సేషన్ ఇస్తే, బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏంటి అనేది ప్రభుత్వం ప్రజలకు చెప్పండి. అంటే మీరు స్కూల్ ఫీజుని గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది, సినిమా టికెట్లో గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవుతుంది, కూరగాయల ధరల్లోకి గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అయింది, బియ్యంకి గవర్నమెంట్, కోడిగుడ్లు, చికెన్, మటన్ మొత్తంలో గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అయింది, ప్రైస్ కంట్రోల్ చేసింది. Why you are not doing that in real estate? Government have any control over the prices of housing? రియల్ ఎస్టేట్ భూమి పెరగాలి, రియల్ ఎస్టేట్ రిలాక్సేషన్ ఇవ్వండి, లేఅవుట్ రిలాక్సేషన్ ఇవ్వండి, వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టకండి, రియల్ ఎస్టేట్ బ్రోకర్ని ఇబ్బంది పెట్టకండి, కన్స్ట్రక్షన్ లేబరర్స్ని ఇబ్బంది. పొద్దు లేచిన దగ్గర నుంచి వ్యాపారస్తుల గురించే కానీ ఎందుకు అంత ప్రైస్ పెట్టి ల్యాండ్ అమ్ముతున్నారు, ఎందుకు అంత ప్రైస్ పెట్టి భూములు ఇల్లు అమ్ముతున్నారు, ఎందుకు అంత ప్రైస్ పెట్టి, ఎందుకు ఒక హౌసింగ్ ని ధరలు పెంచేస్తున్నారు. పెంచేస్తే రేపు పొద్దున సాధారణ మిడిల్ క్లాస్ వాడు కూడా ఇల్లు కొనుక్కోలేడు కదా, ఉంటాడు కదా పేదోడు. పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద మెజర్ దట్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ టు కంట్రోల్ ద ప్రైసెస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్? రియల్ ఎస్టేట్ లో ప్రైస్ కి హద్దులు లేవు, ధరలకి ఆకాశానికి రెక్కలు కట్టుకొని ఎగిరిపోతా ఉంటాయి. అవి కట్టుకోవాలనుకున్నటువంటి మిడిల్ క్లాస్ వాడికి, పేదోడికి కష్టమవుతున్నప్పుడు ప్రభుత్వము ఎందుకు ఇంటర్ఫీర్ అవి చెయ్యలేనప్పుడు, కెపాసిటీ లేనప్పుడు మీరు వ్యాపారస్తుల్ని మీరు ఇలా కృత్రిమ భూమి క్రియేట్ చేస్తే ప్రజలకి చాలా ఇబ్బంది అయింది. గవర్నమెంట్ నేను చేయొద్దంటలేదు, గవర్నమెంట్ అనేది ఈ ప్లీజ్ థింక్ ఇన్ ద పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అమరావతిలో పేదోళ్ళకి ఇల్లు ఇస్తానంటే అడ్డుపడ్డారు. ఇల్లు జగనన్న కాలనీలను కట్టేస్తే అవి వాటిని అడ్డుపడ్డారు. కన్స్ట్రక్షన్ సెక్టారు 8% 9% పెరిగింది జగన్ గవర్నమెంట్లో. 2019తో పోలిస్తే 2024కి కన్స్ట్రక్షన్ సెక్టర్ ఆర్బీఐ డేటా ప్రకారం పెరిగింది. వ్యాపారస్తుల యొక్క దందాన్ని పడగొట్టాడు. మేబీ జగన్ ఉంటే బెటర్ ఏమో అనిపించేది ఒక్కోసారి.